అయిపోయింది. తాడూరు గారు రియాక్ట్ అవుతారు. కొత్త పాయింట్స్ చేద్దాం. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఐలన్న, ఇప్పుడు జాజ్ల సీనన్న గారు ఒకవైపు మేము ఇంటెలెక్చువల్స్ మీటింగ్లు పెట్టి అన్ని డ్రాఫ్ట్ చేసినాం. ఆ మీటింగ్కి మరి మీరు వచ్చుంటే బాగుండేది. అయితే ఈశ్వరయ్య గౌడ్ గారు ఒక డ్రాఫ్ట్ చేసినారు. నేను ఎందుకంటే ఈ తూతూ మైమై అనుకుంటే ఓబీసీలకు జరగాల్సిన కార్యక్రమం రేపు ఏదో 6 తారీఖు అసెంబ్లీ సెషను ఇది అది అని అంటున్నారు కాబట్టి ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్ ఇవ్వాలి, మేము ఓబీసీల పట్ల ఏదైనా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము తగ్గి మాట్లాడుతూ ఉన్నాం. ఏదో ఇక్కడ డిబేట్లో నేను గెలవాలి నువ్వు గెలవాలి, ఓబీసీలు గెలవాలి, ఓబీసీలకు న్యాయం జరగాలి. ఇది మాటలకు పరిమితం కాకూడదు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ మీద మాకు భయం ఎందుకుంటుంది అంటే మీ చింతన్ బైఠక్లో ఒక్క నిమిషం శుభప్రద గారు నాకు తెలుసు కదా, మన ఎర్లియర్ మన పార్టీ శుభప్రద గారు ఎర్లియర్ కేసీఆర్ గారు స్టాండ్ ఏంటి, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి నాకు తెలుసు కదా. నేను దాంట్లో నుండే కదా వచ్చింది. బీసీల పట్ల వారికి ఉన్నటువంటి అనురాగం ఎంతో, రాగద్వేషం ఎంతో నాకు తెలియదా? నాకు తెలియదా? ఆయన అనేది మన కులాలని రేర్ కమ్యూనిటీస్ అని పక్కకు పెట్టినటువంటి నాయకుడు తెలుసా? ఓబీసీలను నాయకులుగా తయారు చేయలేని సత్తువలేని చరిస్మాటిక్ లీడర్. నేను చరిస్మాటిక్ లీడర్ అంటారు. ఎన్టీ రామారావు చూడు చరిస్మాటిక్ లీడర్. ఎవరిని పెడతా గెలుస్తారు అన్నప్పుడు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అయితే బీసీ ఎంబీసీలను పెట్టి గెలిచేటోడు ఎమ్మెల్యేలని, డబ్బులున్న వాళ్ళని, పెట్టుబడిదారులని, ఆల్రెడీ మంత్రులు వారసత్వం ఉన్న వాళ్ళని పెట్టి గెలిపించడం ఒక పెద్ద నాయకత్వ లక్షణం. అది కేసీఆర్ గారికి ఓబీసీలను ఎంబీసీలను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసే సత్తువ గాని ఆ హృదయం గాని లేదు నాయన. గవర్నర్ కోటాలో కూడా ఎవరికి ఇవ్వాలి? గవర్నర్ కోటాలో కూడా ఎంబీసీలను గాని బీసీలను గాని చెయ్యని చేవలేని సత్తువ లేని నాయకుడు. నాకు తెలియదు ఆ నాయకుడి గురించి. 3 సార్లు ప్రామిస్ చేసి కులాలను మోసం చేసిరు. ఇవాళ దళితుని ముఖ్యమంత్రి అని, ఇవాళ కుమ్మరోల కోటి, సాగలోల కోటి, పద్మశాలీల కోటి, రాయి బ్రాహ్మణుల కోటి ఎమ్మెల్సీ ఇస్తాని కులాలనే మోసం చేసిన నాయకుడు నీ నాయకుడు. అర్థమైందా? అందుకే బయటకు వెళ్ళినాం మేము కళ్ళు తెరుచుకొని. ఇవాళ కులగణన సర్వే మీద ఒక్క మాట మాట్లాడాడు. వీడియో చూపించాలన్నా నేను మీ నాయకుడు మాట్లాడింది కులాలకు ఎట్లా ప్రామిస్ చేశాడు. ఆ మీటింగ్ లో మీరు లేరా? నన్ను లేపి ఎమ్మెల్యేలకు దండం పెట్టించింది తెలియదా నీకు? రైట్ ఒక్క నిమిషం ఆ రోజు శ్రీనాథ్ వ్యక్తిగతంగా కూడా నాకు ఒక సదాభిప్రాయం ఉంది. నేను మీతో నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఓబీసీల పక్షాన తరపున డిబేట్స్లలో టీవీలలో మీరు వస్తూ ఉన్నారు కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి దగ్గరికి నేరుగా పోగలిగితే మీరు ఆ యొక్క చనువు ఉంటే దాన్ని తీసుకోండి. ఒకటే ఈరోజు జరిగినటువంటి సర్వే కొంత మేరకు లోపభీష్టంగా జరిగింది అనేది మేము అనుకుంటా ఉన్నాం. దాంట్లో 60 నుంచి 65% కాకుండా జనరల్ ఊతపదంలో ఉన్న 54కో 56కో కుదిస్తురని తెలిసింది. అది జరగకుండా చూడండి. రెండోది ఏంటంటే ఈరోజు ఈ బిల్లు యథాతథంగా ఈశ్వరయ్య గౌడ్ గారు వారు జస్టిస్, వారు ఆల్రెడీ హైకోర్టులో చేసినటువంటి అనుభవం ఉంది. నేషనల్ ఓబీసీ కమిషన్కి చైర్మన్ చేసిన అనుభవం ఉంది. మేము ఒక డ్రాఫ్ట్ తయారు చేసినాం. మీరు టైం ఇస్తే వారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మాలాంటి వాళ్ళని వేరే పార్టీలు ఉన్నా పిలుస్తామంటే పిలవండి, మేము అందరం వస్తాం. వచ్చి కలిసి ఈ డ్రాఫ్ట్ను మీకు ఇస్తాం. మీ లీగల్ స్క్రూటినీకి పంపించి అది ఓకే అయితే 42% చేయడానికి అవకాశం యథాతథంగా డ్రాఫ్ట్ బిల్లు కూడా పేపర్ కూడా ఉంది. నేను మీకు పంపిస్తా కావాల్సి ఉంటే సీనన్న ద్వారా మీరు దీన్ని యథాతథంగా ఒకసారి చర్చ పెట్టండి ఇమీడియట్గా. రెండోది నిజంగా మీ స్టేట్మెంట్లలో దయచేసి రాష్ట్రాలకు ఎక్కడికక్కడ చేసుకోవడానికి కోర్టులు అడ్డం లేవు, మన నేషనల్లో మా బీజేపీ పార్టీ కూడా అడ్డం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని చేయమనే చెప్తా ఉన్నా. లోకల్ బాడీస్కి మనం చేస్తే సరిపోతుంది. మీరు అసెంబ్లీలో ప్రవేశపెడతారా, నేరుగా చేస్తారా, మీకు ఏ రకంగా చేయొచ్చో మా జాజుల సీనన్న దగ్గర కాపీ ఉంది. మేము ఆయన తీసుకొని వస్తాం. దయచేసి ఇప్పుడు పని కావాలి. మేమేమంటున్నామంటే
ఈ సర్వే మీద కూడా మాకు అభిప్రాయాలు వేరుగా ఉండే, కానీ సర్వేని స్వాగతించడం ఎందుకు అంటే ఏదో కానియండి, పని నడవనియండి అని చెప్పే ఉద్దేశంతో మీకు అన్ని విధాలా సహకరిస్తున్నాం. ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలు కనుక ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా 42% చట్ట ప్రకారం ఇవ్వకుండా ఏదో దాన ధర్మం పార్టీకేళ్ళు ఇచ్చినట్టుగా చేసి ఇది సామాజిక న్యాయం అనేది మా జన్మత హక్కు, ఇది బీదరికం ఉంది కాబట్టి అడుగుతా ఉన్నారు. పొలిటికల్ రిప్రజెంటేషన్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడే చెప్పినారు, పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ ఫర్ బీసీస్ అని చెప్పినారు, ఎస్సీస్ అని చెప్పినారు, ఎస్టీస్ అని చెప్పినారు. అంబేద్కర్ గారి పట్ల చిత్తశుద్ధి ఉంటే దీన్ని మీరు ఇమీడియట్ గా మా సామాజిక వేత్తలు ఎవరైతే పోరాటం బయట చేస్తా ఉన్నారో ఆ జాజుల శ్రీనివాస్ గౌడ్ ద్వారా మీరు మా అందరిని ఆయన కోఆర్డినేట్ చేస్తారు. చిన్న బ్రేక్ తీసుకుని డిబేట్ కొనసాగిద్దాం.